నేను ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రేవంత్ రెడ్డి అబద్దాల మీద, రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద, ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిండ్రు. ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని 1వ తారీఖు నాడు పోలీసులు పిలిచిండ్రు. అంటే ఈయన అబద్దాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్దాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాయమాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆయన పాపం పండింది. ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్దాల మీద, గోబల్స్ మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచిండ్రు. నేను ఒకటే అంటున్నా, ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసిండ్రు. మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క. दोनों मिला हुआ है बोल के समझना चाहता है. क्यों बोले तो यही केस में असम में किसी और एक को अरेस्ट करे, फिर वही केस में इनको नोटिस दिए रेवंत रेड्डी को, इनको भी अरेस्ट करना नहीं करे तो आप दोनों मिला हुआ है. ये बात खुल्लम खुल्ला हो जाता, साफ साफ हमारे लोग समझ जाते हैं. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు న్యాయాన్ని గెలిపియండి, ధర్మం వైపు నిలబడండి, పనిచేసే వాళ్ళని గెలిపియండి. మన వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు కోటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ. నా తల్లి లచ్చువమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా, ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా, నా తల్లి లచ్చువమ్మ నేల తల్లి నెర్రబారుతుంది నోరు